బస్సులో మొత్తం అందరినీ కూర్చోబెట్టుకొని వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవ సంబంధం దర్శించి స్వామివారిని ఆశీర్వాదం అందరికీ చూపించి ఈశ్వరమ్మ తల్లి అమ్మవారిని ఆరాధన మహోత్సవాన్ని తీసుకొని వచ్చి ఇంతమంది భక్తులకి భక్తిని అందించాడు గొప్ప వ్యక్తి మహానుభావుడు మన విశ్వకరమైనటువంటి హనుమంతాచార్యం. ఈరోజు మనం సిద్ధేశ్వర మఠంలో ఉన్నాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. బస్సులో అందరూ భక్తులు ప్రయాణం తీసుకొని పోతున్నాడు. ఆయనకి అదే పని ఇంకా కూలీనాలు పనిచేయడము, ఆ డబ్బులతో వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలు నిర్మించడము, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, గోవిందమ్మ తల్లి, ఈశ్వరమ్మ తల్లి, సిద్ధయ్య స్వామి వారు, కక్కయ్య స్వామి వారు అలాంటి విగ్రహాలు తయారు చేయడము, ఆయన సంపాదించిన డబ్బులన్నీ కూడా కూలీనాలు పనిచేయడము, జనాలు ఖర్చు పెట్టడము, భక్తులు ఇలాంటి భక్తులను ఏర్పాటు చేయడము. ఇంతకంటే ఏం కావాలి ఆస్తి? ఇది కదా ఆస్తి అంటే. వచ్చేటప్పుడు దుర్వాసన స్మెల్, ఒంటి మీద నూలు పోగు బట్టలు లేకుండా పుట్టాం. పోయేటప్పుడు కూడా నూలు పోగులు బట్టలు లేకుండా దుర్వాసన వాసతో చచ్చిపోయిన శవం లెక్కే. వచ్చేటప్పుడు ఏం తీసుకుని రాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుని రాలేదు. అంతా శూన్యం. ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నది అంశే శ్వాసే వీరకాళికాంబ, గురువు వీరకాళికాంబ, శిశుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. వీరబ్రహ్మేంద్ర స్వామి శిశులు ఎవరు? సిద్ధయ్య స్వామి వారు. సిద్ధయ్య స్వామి ఎవరు? శివుడు ఎవరు? విష్ణువు ఎవరు? శివుడు ఎవరు? శక్తే. ఉండేది ఒకటే, శక్తే శివం. అక్కడమ్మా అక్కమ్మ స్వామి. నీ పేరమ్మా? లక్ష్మక్క. నీ పేరమ్మా? నీ పేరమ్మా? గంగరత్నం. నీ పేరమ్మా? గంగమ్మ. నీ పేరమ్మా? చిక్కమ్మ. నీ పేరమ్మా? సరాజమ్మ. నీ పేరమ్మా? నా పేరు నీ పేరు పెద్దనా? కదరప్ప. మీ పేరయ్యా? నారాయణప్ప. నీ పేరు? మారెప్ప. నీ పేరు చెప్పండి అమ్మా. మాటలు రావా? మీ పేరమ్మా? మీ పేరమ్మా? మీ పేరమ్మా? జయమ్మ. నీ పేరు జగద్గురు శ్రీ శ్రీ మధురాట్ పోదు వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, గోవిందమ్మ తల్లి వారికి, మాతా ఈశ్వరమ్మ తల్లి వారికి, సాధు సిద్ధ స్వామి వారికి, పోలం తల్లికి, కక్కయ్య స్వామి వారికి.